హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనంతపూర్ సిసి. క్వశ్చన్ సంబంధించిన మన సిలబస్ వీడియోలో ప్రీవియస్ క్లాసెస్ లో మనం 2 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 20 క్వశ్చన్స్ వరకు 21 క్వశ్చన్స్ నుంచి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి మా క్వశ్చన్ నెంబర్ 21 లో వాడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ తీసుకుని మనం వాటికి సంబంధించిన డయాగ్రామ్ డ్రా చేసి కింద ఉన్న కన్క్లూజన్ ఆన్సర్ చేద్దాం. ఆల్ లెటర్స్ ఆర్ vowels. All letters are vowels. Some vowels are words. Some vowels are words అన్నాడు. vowels కి words మధ్య మనకి ఓకేనా సమ్ రిలేషన్ కనుక మనం ఇలా వర్డ్స్ తీసుకుని సమ్ రాద్దాం. నెక్స్ట్ నో వర్డ్ ఈస్ కాన్సనెంట్. నో వర్డ్ ఈస్ కాన్సనెంట్స్. ఇలా కాన్సనెంట్ కి సి రాస్తాం. ఇలా మనం వాడు ఇచ్చిన డయాగ్రామ్ తీసుకున్నాం కనుక ఇలా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ డయాగ్రామ్ వేసేద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ కన్క్లూజన్ లో ఆల్ కాన్స్టెంట్స్ బీయింగ్ vowels ఇస్ a పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనకి పాసిబిలిటీస్ అనేవి మీకు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముందు నేను ఇంకా పాసిబిలిటీ వీడియో చెప్పలేదు. ఇంకా మీరు దీన్ని నార్మల్ వీడియో కింద మార్చేసుకోండి, నార్మల్ కన్క్లూజన్ కింద మార్చుకోండి. పాసిబిలిటీస్ అయిన తర్వాత నేను పాసిబిలిటీస్ క్వశ్చన్ సంబంధించి చెప్తాను కనుక అప్పుడు మనం పాసిబిలిటీస్ లాగా ఆలోచించాం. దీనికన్నా ముందు మీకు పాసిబిలిటీస్ అప్లోడ్ చేసి ఉన్నట్టే మీకు పాసిబిలిటీ మీద ఐడియా వచ్చేది కనుక నేను మీకు చెప్తాను, మీకు అర్థమైంది. ఇప్పుడు పాసిబిలిటీ వీడియో చూడకుండా నేను ఈ పాసిబిలిటీ క్వశ్చన్ సంబంధించి మీకు చెప్పుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కనుక దీన్ని మనం నార్మల్ గా మార్చుకుందాం. ఆల్ కాన్స్టెంట్స్ ఆర్ vowels అనుకోండి. కాన్స్టెంట్స్ కి vowel కి మధ్యలో మనకి వితౌట్ రిలేషన్ ఉంది. వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏ కన్క్లూజన్ అడిగినా ఆల్ సమ్ నో ఏది అడిగినా మనం వెరిఫై చేయం. సమ్ నాట్ అడిగితే వెరిఫై చేస్తాం. అందుకే ఒకటోదని మనం కాన్స్టెంట్ అనుకున్నాం. రెండోది నో లెటర్ ఈస్ కాన్సనెంట్స్ ఉన్నాడు. ఇక్కడ లెటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ కాన్సనెంట్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య వితౌట్ రిలేషన్ ఉంది. వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏది అడిగినా సరే మనం ఆల్ సమ్ నో ఏదడిగినా కాన్సనెంట్ కనుక ఇది కూడా కాన్సే. ఇప్పుడు రెండు కన్క్లూజన్ కాన్సే అయితే మనం కాంప్లిమెంటరీ చూడాలంటే ముందు ఎలిమెంట్స్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ మ్యాచ్ అవ్వలేదు కనుక ఇప్పుడు రెండు రాంగ్ కింద లెక్క అవుతుంది. అంటే మన ఆన్సర్ నైదర్ నార్. నైదర్ నార్. నైదర్ నార్. ఓకేమా, మీకు పాసిబిలిటీస్ చెప్పడానికి కాదు, ఈ క్వశ్చన్ చెప్పే టైంకి మీకు పాసిబిలిటీస్ సంబంధించిన వీడియో అప్లోడ్ కాలేదు కనుక అది కాలేకుండా ఇది చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే నేను అలా మోడిఫై చేశాను అంతే. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఓన్లీ పాసిబిలిటీస్ అన్ని మిక్స్ అయిన క్వశ్చన్స్ చెప్తాను కనుక అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఒక్క దాని కోసం ఇది ఆటోమేటిక్ గా మనకున్న దాంట్లో నోట్స్ ఆటోమేటిక్ కనపడకుండా వచ్చేసినట్టుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ లో మీకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడమ్మా 22 క్వశ్చన్ నెంబర్ 22 లో వాడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. సమ్ రూమ్స్ ఆర్ చైర్స్, సమ్ సి, సమ్ ఆర్ సి, ఆల్ రూమ్స్ ఆర్ టేబుల్స్ టీ. నెక్స్ట్ ఆల్ టేబుల్స్ ఆర్ ఫ్యాన్స్. ఆల్ టేబుల్స్ ఆర్ ఫ్యాన్స్. ఇలా వాడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ డయాగ్రామ్ వేసాం. ఓకే, డయాగ్రామ్ వేసిన తర్వాత వాడు మనకి ఇచ్చిన కన్క్లూజన్ చూద్దాం. అంటే ఫస్ట్ కన్క్లూజన్ ఫ్యాన్ కి చైర్ మధ్య అడిగామా. ఫ్యాన్ కి చైర్ కి ఇక్కడ మనకి సమ్ రిలేషన్ ఉంది. సమ్ రిలేషన్ ఉన్నప్పుడు మన రైట్ అయ్యే కన్క్లూజన్ కూడా సమ్మే కనుక ఇక్కడ డైరెక్ట్ గానే ఉంది కనుక రైట్ రిలేషన్ డైరెక్ట్ గానే సమ్ రిలేషన్ ఉన్నప్పుడు సమ్ రైట్ అయితే మనం చెప్పేస్తాం. నెక్స్ట్ టేబుల్ కి చైర్ కి అడిగాడు. టేబుల్ కి చైర్ కి మధ్య కూడా ఇక్కడ మనకి డైరెక్ట్ గా సమ్ రిలేషన్ ఉంది కనుక మనకు కూడా రైట్ అయ్యే కన్క్లూజన్ సమ్, ఇక్కడ కూడా సమ్ ఉంది కనుక సెకండ్ కూడా రైట్ అయింది. ఇలా రెండు కన్క్లూజన్స్ రైట్ అయితే మనకి రైట్ అయ్యే ఆన్సర్ బోత్ 1 and 2 ఫాలోస్ ఆప్షన్ నెంబర్ ఈ. బోత్ 1 and 2 ఫాలోస్ ఆప్షన్ నెంబర్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. 23 క్వశ్చన్స్ లో వాడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ డయాగ్రామ్ చూడమ్మా. ఫస్ట్ పార్ట్స్ మ్యాథ్స్ అన్నాడు. సమ్ పార్ట్స్ పి ఎం, సమ్ పి ఆర్ ఎం, ఆల్ ఎం ఆర్ క్యాట్స్, ఆల్ మ్యాట్స్ ఆర్ క్యాట్స్. సి నో సి ఈస్ rat r. ఇచ్చిన స్టేట్మెంట్ డయాగ్రామ్ వేసాం. ఫస్ట్ కన్క్లూజన్ నో rat ఈస్ పార్ట్. rat కి పార్ట్ వితౌట్ రిలేషన్. ఏది అడిగినా సరే మనం కాన్సెంట్ అంటాం. నెక్స్ట్ rat కి మ్యాట్ అడిగాడు. ఇక్కడ rat మ్యాట్ అవుట్ సైడ్ ఉన్న క్యాట్ తో rat నో చెప్తున్నాడు, లోపల ఉన్న మ్యాట్ తో కూడా చెప్పినట్టే. ఇప్పుడు rat కి మ్యాట్ కి నో ఉందంటే నో ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ గా రైట్ కన్క్లూజన్ నో అండ్ యాజ్ వెల్ as సమ్ నాట్. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్ నాట్ కనుక సెకండ్ రైట్ అయింది. అంటే మనకి ఇచ్చిన రెండు కన్క్లూజన్ లో ఒకటోది రాంగ్, ఒకటోది కాన్స్ అయ్యి రెండోది రైట్ అయింది కనుక మన ఆన్సర్ ఓన్లీ 2 ఫాలోస్ ఆప్షన్ నెంబర్ బి. ఆప్షన్ నెంబర్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. 24 లో వాడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఆల్ ఫ్లవర్స్ ఆర్ నట్స్, ఆల్ ఎఫ్ ఎన్, సమ్ ఎన్ ఆర్ వాల్స్ W, ఆల్ చైర్స్ ఆర్ వాల్స్. ఇప్పుడు చైర్స్ అనే వాల్స్ లోపలికి వెళ్ళాలి కనుక సి అనేది వాల్స్ లోపలికి వెళ్తుంది. చైర్స్
ఇచ్చిన స్టేట్మెంట్ కి మనం డయాగ్రామ్ డ్రా చేసాం. కన్క్లూజన్స్, సమ్ నట్స్ ఆర్ చైర్స్, నట్స్ కి చైర్ కి వితౌట్ రిలేషన్, సమ్ అన్నప్పుడు మనం నో వెరిఫికేషన్, కాన్సెప్ట్. సమ్ ముందు అట్లీస్ట్ అనే ఇలాంటి పదాలు ఏమనిస్తే వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నెగ్లెక్ట్ ఇట్. అంటే మళ్ళీ అనవసరంగా పట్టించుకుని అనవసరమైన కాంప్లికేషన్ తెచ్చుకోవడం వల్ల అది నువ్వు పట్టించుకోకపోయినా మీకు వచ్చే డిఫరెన్స్ ఏంటి ఉంటుంది కనుక అందుకే పట్టించుకోవద్దని చెప్తున్నాను. ఓకే, సమ్ బాల్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నాడు. చూడమ్మా, వాల్స్ కి ఫ్లవర్స్ కి వితౌట్ రిలేషన్ ఉంది. ఆ వాల్స్ కి ఫ్లవర్స్ కి మనకి వితౌట్ రిలేషన్ కనుక ఏదన్నా సరే మనం కాన్సెప్ట్ అంటాం. కాన్సెప్ట్ అప్పుడు ఫస్ట్ డే కాన్సెప్ట్, సెకండ్ డే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ కోసం చూడాలి. కానీ ఎలిమెంట్స్ మ్యాచ్ అవ్వలేదు ఇంకా రెండు రాంగ్ అవుతాయి. మన ఆన్సర్ నైదర్ నార్, ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్, all mobiles are boxes. All mobiles are boxes. చూడమ్మా, M B. నెక్స్ట్, some boxes are bulbs. One box are bulbs. ఈ బాక్సెస్ కి బల్బ్స్ కి రెండు బి కదా, అప్పుడు నేను బాక్సెస్ సింపుల్ గా రాసిన బల్బ్ ని బి అనుకుంటాను. నెక్స్ట్, నో బల్బ్ ఈ స్విచ్ అంటే బల్బ్ కి స్విచ్ కి నో అన్నాడు కనుక మనం ఎస్ అనుకుంటాం. నో బల్బ్ కి నో కి స్విచ్ అన్నాడు కదా, ఓకేనా. బల్బ్ కి స్విచ్ కి నో అన్నాడు కనుక మనం డయాగ్రామ్ ఎలా రాస్తాం, బల్బ్ తో బి అనుకున్నాం కదా, అలా రాస్తాం. నెక్స్ట్, ఫస్ట్ కన్క్లూజన్, సమ్ బల్బ్స్ ఆర్ బాక్సెస్. చూడండి, బల్బ్ కి బాక్స్ కి మధ్య ఇక్కడ మనకి డైరెక్ట్ గా సమ్ కనిపిస్తుంది కదా, సమ్ కనిపిస్తున్నప్పుడు సమ్ రిలేషన్ రైట్ అయింది, అందుకే ఫస్ట్ కన్క్లూజన్ రైట్. నెక్స్ట్, సమ్ బాక్సెస్ ఆర్ నాట్ స్విచెస్. సమ్ బాక్సెస్ ఆర్ నాట్ స్విచెస్. బాక్స్ కి స్విచెస్ కి మధ్యలో ఇక్కడ చూడండి అమ్మా, బాక్స్ కి స్విచ్ కి మధ్యలో ఇక్కడ మనకి వితౌట్ రిలేషన్ ఉంది. వితౌట్ రిలేషన్ ఉంది కదా, వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు సమ్ నాట్ అంటే ఆగలను. ఈ బాక్స్ అనేది ఓకేనా బల్బ్ లో సమ్ పార్ట్ లో ఉంది. అంటే బల్బ్ కి స్విచ్ కి నో ఉంది కదా, అంటే ఈ సమ్ పార్ట్ ఏదైతే ఉందో బాక్స్ కి సంబంధించిన పార్ట్ ఈ స్విచ్ దగ్గరికి రాదు కనుక అందుకే సమ్ నాట్ రైట్ అవుతుంది. సమ్ నాట్ రైట్ అవుతుంది. వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు సమ్ నాట్ వేస్తే మనం వెరిఫై చేసుకుంటాం కనుక సమ్ నాట్ రైట్ అవుతుంది. అంటే మనకి ఇచ్చిన రెండు కన్క్లూజన్స్ రైట్ అయింది కనుక మన ఆన్సర్ both 1 and 2 follows option number 5. Option number 5. Okay, next question number 26. Statement చూడమా, no plants or tree. Plants కి ట్రీ కి మధ్యలో నో చెప్పాడు. ట్రీ, all trees are fruits. Yes, all fruits are herbs అన్నాడు. H. ఫస్ట్ some trees are H అన్నాడు కదా, ట్రీ కి హెచ్ కి మధ్యలో చూడమ్మా, ట్రీ కి హెచ్ హెర్బీస్ కి మధ్యలో ఆల్ రిలేషన్ ఉందంటే మనం ట్రావెలింగ్ చేసి రైట్ రాంగ్ చెప్తాం. మన ట్రావెలింగ్ లో లోపల నుంచి బయటకు వస్తున్నాం, లోపల నుంచి బయటకు వస్తే ఆల్ సమ్ రైట్ అవుద్ది. ఇక్కడ సమ్ ఉంది కనుక ఫస్ట్ కన్క్లూజన్ రైట్. రెండోది హెర్బీస్ కి ప్లాంట్స్ మధ్య ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య వితౌట్ రిలేషన్ ఉంది. వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏ కన్క్లూజన్ అడిగినా మనం కాన్సెప్ట్ అంటాం. కాన్సెప్ట్ కదా, సమ్ నాట్ అయితే మాత్రం వెరిఫై చేస్తాం. ఆల్ సమ్ నో ఏదైనా సరే మనం కాన్సెప్ట్ అంటాం. రెండోది కాన్సెప్ట్, ఫస్ట్ రైట్. అంటే మన ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ only one follows, option number A. Option number A. Next question number 27. Statements, some bottles or lids, some B L, some L or F flats, some L or F or some F or round R. ఓకే, ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ డయాగ్రామ్ వేసాం. ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్, సమ్ ఫ్లాట్స్ ఆర్ లీడ్ అన్నాడు. ఎఫ్ కి ఎల్ కి మధ్యలో సమ్ ఉంది డైరెక్ట్ గా, సమ్ ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ గా ఇచ్చిన కన్క్లూజన్ రైట్ అయింది. నెక్స్ట్, నో ఆర్ ఈస్ బాటిల్ అన్నాడు. ఆర్ కి బాటిల్ వితౌట్ రిలేషన్ ఉంది. వితౌట్ రిలేషన్ ఉంటే మనం ఏదైనా కాన్సెప్ట్ అంటాం. అంటే ఒకటోది రైట్ అయింది, రెండోది మనకి కాన్సెప్ట్ అయింది కనుక ఆన్సర్ ఓన్లీ one follows, option number A. Only one follows, option number A. చూడండి, వాడు మనకి ఇచ్చింది ఇక్కడ ఎంత దూరం ఉండటం వల్ల చాలా మంది దూరంగా ఉన్నాయి కదా నో అనుకుంటారు. మన స్టేట్మెంట్ లో అసలు నో అనే రిలేషనే కనిపించకుండా వాడు గుర్తుపెట్టుకుని నో అనే కన్క్లూజన్ అసలు ఎప్పటికీ రైట్ అవ్వదు. నో అనేది మన స్టేట్మెంట్ లో కనిపిస్తేనే నో రైట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా?
నో కనిపించినప్పుడు మనకి రైట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ స్టేట్మెంట్ చూడండి. ఆల్ గ్రీన్ ఆర్ రెడ్, GR. All red is black. Sorry, all red are black. All black, blue. Blue పూర్తిగా రాస్తున్నా. బ్లాక్ B, బ్లూ ఆల్సో B కనుక నేను బ్లూని ఓకే పూర్తిగా రాసాను. చూడమ్మా, ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ డయాగ్రామ్ వేసాం. డయాగ్రామ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కన్క్లూజన్ చూద్దాం. చూడండి, రెడ్ కి గ్రీన్ కి మధ్య కన్క్లూజన్ అడిగాడు. రెడ్ కి గ్రీన్ కి మధ్యలో మనకి ఆల్ రిలేషన్ ఉంది. ఓకే, ఆల్ రిలేషన్ కనుక మన కన్క్లూజన్ రైట్ అలా చెప్పాలంటే ట్రావెలింగ్ చేయాలి. ఓకే, రెడ్ నుంచి గ్రీన్ కి వెళ్తాం. చూడండి, గ్రీన్ లోపల సైడ్ ఉంది, రెడ్ అవుట్ సైడ్ ఉంది. అంటే మనం అవుట్ సైడ్ నుంచి ఇన్ సైడ్ కి వెళ్తాం. మనకి రైట్ కన్క్లూజన్ సమ్. కానీ వాడు ఇక్కడ మనకు ఆల్ అన్నాడు కనుక అంటే ఒకటోది రాంగ్. నెక్స్ట్ ఆల్ బ్లూ ఆర్ గ్రీన్ అన్నాడు. చూడండి, బ్లూ కి గ్రీన్ కి మధ్యలో కూడా మనకి ఆల్ రిలేషన్ ఉంది. ఇక్కడ కూడా మనం బ్లూ నుంచి గ్రీన్ కి వెళ్తున్నాం. అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్ సైడ్ ట్రావెల్ అవుతున్నాం. అంటే మనకి రైట్ కన్క్లూజన్ సమ్. ఇక్కడ వాడు మనకి ఇచ్చింది ఆల్, అంటే సెకండ్ కూడా రాంగ్. ఇలా రెండు మనకి ఇచ్చిన కన్క్లూజన్ రాంగ్ అయితే ఇక డైరెక్ట్ చెప్పేస్తాం నైదర్ నార్ అని. అదే కాన్సెప్ట్ అయితే మనం వెరిఫై చేసుకుంటాం ఏమైనా కాంప్లిమెంటరీ పేరుకి ఏమైనా మ్యాచ్ అయిందా అని. డైరెక్ట్ గా రాంగ్ అయినప్పుడు ఇక వేరే వెరిఫికేషన్ ఉండదు, డైరెక్ట్ గా మనం చెప్పేస్తాం. అంటే ఆన్సర్ ఓన్లీ ఓకే, నైదర్ నార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. మా క్వశ్చన్ నెంబర్ 29 లో వాడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆల్ లింబ్స్ ఆర్ పార్ట్స్ అన్నాడు. అంటే ఆల్ LP. నెక్స్ట్ ఆల్ P ఆర్ roses parts. నెక్స్ట్ no rose is flower. No rose is flower. అంటే no rose is F. ఇప్పుడు రోజ్ కి పార్ట్స్ మధ్య మనం కన్క్లూజన్ అడిగాడు. చూడండి, రోజ్ ఇక్కడ ఉంది, పార్ట్స్ ఇక్కడ ఉంది. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అని చూద్దాం. చూడండి, రోజ్ కి పార్ట్స్ కి మధ్యలో మనకి రోజ్ ఇది కదా, రోజ్ ఇది, పార్ట్స్ ఇవి. రోజ్ కి పార్ట్స్ మధ్య ఆల్ రిలేషన్ ఉంది. ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు మనం ఏ కన్క్లూజన్ అడిగినా మనం రైట్ రాంగ్ చెప్పాలంటే ట్రావెలింగ్ చేయాలి. రోజ్ నుంచి మనం పార్ట్స్ కి వెళ్తున్నాం. అంటే మనం అవుట్ సైడ్ నుంచి ఇన్ సైడ్ కి వెళ్తాం. అంటే మనకి రైట్ అయితే సమ్. ఇక్కడ ఆల్ ఉంది కనుక ఒకటో కన్క్లూజన్ రాంగ్. నెక్స్ట్ రెండు ఆల్ లింబ్స్ ఆర్ రోసెస్ అన్నాడు. లోపల ఉంది ఎల్, రోజ్ బయట ఉంది. అంటే మనం ఇక్కడ కూడా ఆల్ రిలేషన్ ఉంది. కానీ మన ట్రావెలింగ్ లోపల నుంచి బయటకు ఉంది కనుక లోపల నుంచి బయటకు ఉంటే మనకి రైట్ కన్క్లూజన్స్ ఏమవుతాయి? ఆల్ రైట్ అయితే అదే విధంగా సమ్ కూడా రైట్ అయింది. అంటే ఇక్కడ మనకి ఆల్ ఉంది కనుక అంటే మన సెకండ్ కన్క్లూజన్ రైట్ అయింది. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఓన్లీ 2 follows. అనే మనకి ఇక్కడ ఆప్షన్ నెంబర్ B లో ఉంది కనుక B అనేది రైట్ అయింది. ఓన్లీ 2 follows. అదేనా B రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చూడమ్మా. స్టేట్మెంట్ డయాగ్రామ్ ఇద్దాం. సమ్ ఇయర్స్ ఆర్ M అంటే సమ్ Y M. ఆల్ డేస్ ఆర్ ఇయర్స్ లోపలికి డేస్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు D లోపల తీసుకుని Y బయట తీసుకొచ్చేస్తాం. ఆల్ డేస్ అంటే డేస్ ఇయర్స్ లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ నో లీప్ ఈస్ ఓకేనా మంత్ అన్నాడు. అంటే నో L ఈస్ M. ఇచ్చిన స్టేట్మెంట్ కి మనం డయాగ్రామ్ వేసాం. ఇప్పుడు మనకి ఇచ్చిన కన్క్లూజన్ చూద్దాం. సమ్ M ఆర్ డేస్ అన్నాడు. డేస్ కి M కి వితౌట్ రిలేషన్ ఉంది. ఇక్కడ డేస్ ఉన్నాయి, ఇక్కడ M ఉంది వితౌట్ రిలేషన్. అంటే మన ఆన్సర్ సమ్ అడిగాడు కనుక కాన్సెప్ట్. నెక్స్ట్ నో మంత్ ఈస్ డే అన్నాడు. సేమ్ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య వితౌట్ రిలేషన్ కనుక కాన్సెప్ట్. సమ్ నాట్ తప్ప వేరేది ఏదైనా కాన్సెప్ట్ అంటాం కదా. రెండు కాన్సెప్ట్ వచ్చినట్టు ఇప్పుడు కాంప్లిమెంటరీ అంటాం. ఇప్పుడు అదే రెండు రాంగ్ అయినా లేదా ఒకటి రాంగ్ ఒకటి కాన్సెప్ట్ అయినా డైరెక్ట్ అయితే నాకు చెప్తాం. రెండు కాన్సెప్ట్ వచ్చినట్టే కాంప్లిమెంటరీ కన్ఫర్మ్ వెరిఫై చేస్తాం. ఎలిమెంట్స్ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ సమ్ లో ఉంది అంటే కాంప్లిమెంటరీ పేరు అయింది కనుక మన ఆన్సర్ either 1 or 2 follows. ఆప్షన్ నెంబర్ C. either 1 or 2 follows. ఆప్షన్ నెంబర్ C. ఇప్పుడు వరకు మీకు నేను 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇలా కంటిన్యూ ఇంకొక వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ మనం పాసిబిలిటీస్ వీడియోస్ అలాంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అదే విధంగా ఓన్లీ వీడియో గురించి కూడా డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ అండ్ బాయ్.